ఆ వరకు ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్. సో అవి హ్యాండిల్ చేసిన వెంకీ కుడుమల ఈజ్ ద ఫస్ట్ ప్లస్ పాయింట్. ఏ మూవీకైనా స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. రాబిన్ హుడ్ మూవీకి ప్రాపర్ స్టోరీ ఉంది. అది డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ కొత్త స్టోరీనా అంటే కాదు. కానీ రైటర్ ఏం రాసుకున్నాడు, ఎందుకు రాసుకున్నాడు, ఎలా ప్రజెంట్ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ చాలా క్లారిటీతో ఉంటాయి మూవీలో. అదే హ్యూజ్ ప్లస్ పాయింట్. హైలైట్ ఏంటంటే స్టోరీ మాత్రమే కాకుండా ప్రతి క్యారెక్టర్ చాలా నీట్గా రాసుకొని డిజైన్ చేసి ప్రజెంట్ చేశారు. మై సిన్సియర్ రెస్పెక్ట్స్ టు డైరెక్టర్ వెంకీ గారు. నెక్స్ట్ వచ్చేసి ఆ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ నితిన్ అండ్ శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ ఆ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ వాళ్ళ టైమింగ్ ఎవరు ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు. దానివల్ల అవుట్పుట్ ఫ్లాలెస్గా వచ్చింది. సో చూసి ఎంజాయ్ చేయడమే మన వంతు. మ్యూజిక్, సాంగ్స్ వినడానికే కాదు చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. నితిన్ అండ్ శ్రీలీల ఇద్దరికి డాన్స్ వచ్చు కాబట్టి కొరియోగ్రాఫర్స్ అది చాలా బాగా యూస్ చేసుకున్నారు అనిపించింది. సాంగ్స్లో డాన్స్ మూవ్స్, సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ అన్నీ డిఫరెంట్గా కొత్తగా ట్రై చేశారు. అండ్ అవి బాగా వర్కౌట్ అయినాయి కూడా. నాకైతే నచ్చినాయి. ఈ విషయంలో నితిన్ అన్నను మెచ్చుకోవాలి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికైనా కొత్తగా ట్రై చేయడానికైనా రెడీగా ఉంటాడు.